బ్రో బాలకృష్ణ గారి లైనప్ చూస్తే మాత్రం క్రేజీ ఉందని చెప్పాలి. ప్రజెంట్ అయితే అఖండ 2 చేస్తున్నారు. అండ్ ఈరోజు ఐ థింక్ మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట. గోపీచంద్ మరలేని గారితో ఒక మూవీ చేయబోతున్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది. ఆల్రెడీ వారి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి ఎంత పెద్ద హిట్ అయిందో మనందరూ తెలుసు. సో తర్వాత కూడా మరోసారి కాంబినేషన్ రాబోతుంది కాబట్టి మాస్ ఫ్యాన్స్కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే ఇప్పుడున్న యంగ్ హీరోలతో సమానంగా అసలు యంగ్ హీరోలే ఒక సినిమాని ఒక 2-3 సంవత్సరాలు లాక్ చేసుకొని సినిమాని రిలీజ్ చేస్తున్నారు. బట్ బాలయ్య బాబు గారు సంవత్సరంలో ఒక సినిమా ఖచ్చితంగా వస్తుంది, అది కూడా సూపర్ డూపర్ హిట్, ఎవరు కూడా ఆపలేరు అనమాట. ఆయనకు పోటీగా ఏ సినిమా వచ్చినా కూడా ఖచ్చితంగా ఆ సినిమా ఇంకా ఓడిపోవాల్సిందే. సో మొన్న రీసెంట్ గా సంక్రాంతికి కూడా డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా గేమ్ చేంజర్ 3 సినిమాలు వస్తే ఇక్కడ గేమ్ చేంజర్ సినిమా కొంచెం అనుకోని కారణాల వల్ల సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇటు సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఘన విజయం సాధించింది. దాని తర్వాత ఖచ్చితంగా డాకు మహారాజే. సో ఇప్పుడు మళ్ళీ ఆయన అఖండ 2 సినిమాతోని ఒక సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అయిపోయిండు. మరి ఆ సినిమాకి సంబంధించి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా అయితే టీజర్ కూడా రాబోతుంది అఖండ 2కి సంబంధించి. మరి ఈ సినిమా కూడా సెప్టెంబర్ 25కి రిలీజ్కి రెడీగా ఉందని కూడా అంటున్నారు. కాకపోతే మరి అది నిజంగానే లాక్ అయింది ఆ డేట్, లేకపోతే మళ్ళీ ఇంకేమైనా కొన్ని వర్క్స్ అవే ఉండి ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసే అవకాశం కూడా ఉందని కూడా కొందరు అంటున్నారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఈ అఖండ 2 తర్వాత డాకు మహారాజ్ కావచ్చు, ఇప్పుడు అఖండ 2 కావచ్చు, ఇంకా ఈ సినిమా ఆల్రెడీ డాకు మహారాజ్ హిట్, మరి అఖండ 2 హిట్ కాకుండా ఎవరు ఆపలేరు. అఖండ 1 ఎంత మంచి ఘన విజయం సాధించిందో ఇక్కడ దానికి సీక్వెల్ అంటే మరి ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సినిమా, ఖచ్చితంగా హిట్టే. మరి దీని తర్వాత కూడా ఎవరితో చేయబోతున్నాడో, సో మరి అన్ని లైనప్ చూసుకుంటా పోతుంటే ఒక సెన్సేషన్ డైరెక్టర్లు కానీ లేకపోతే ఒక వాళ్ళతో ఎలాంటి సినిమా చేస్తే మనం ఏ విధంగా హిట్ కొడతామని ఒక డిఫరెంట్ క్యారెక్టర్లు ఎన్నుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా చూస్తాం. సో ఇప్పుడు ఒక మలయాళ డైరెక్టర్ ఆయన ఒక సెన్సేషన్గా ఆయన చేసిన సినిమాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయంట. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఈయనతోని ఒక సినిమా లాక్ చేసినట్టు తెలుస్తుంది, హనీఫ్ అడిన్ ఆయన పేరు. సో మరి ఒక పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్లో అయితే ఇందులో బాలయ్య బాబు గారిని చూడబోతున్నాము. మార్కో సినిమా డైరెక్టర్ అనమాట. అవును. అయితే పోలీస్ జీవితంలో ఎదుర్కొనే కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే పోలీస్ అయిన తర్వాత ఏ విధంగా సవాళ్ళు ఉంటాయి, అండ్ కొంతమంది అండర్ గ్రౌండ్లో ఉండే వాళ్ళు దొంగలు కావచ్చు, సో అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి సో ఈ విధమైనటువంటి కథ ఏదైనా ట్రై చేస్తున్నారనే విధంగా కూడా కొంచెం లీక్ అయితే బయటకు వచ్చింది. ఇంకా ఏదేమైనప్పటికీ మలయాళంలో మార్కో మరి ఆ సినిమా సంబంధించి డైరెక్టర్ ఆయన ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు. మరి ఇలాంటి డైరెక్టర్తోని సినిమా అయితే లాక్ చేసుకున్నట్టు తెలుస్తుంది. మరి కంప్లీట్గా నేను ఒక సినిమా తర్వాత ఒక సినిమా అయితే చాలా ఫుల్ జోష్లో అయితే చేసుకుంటూ పోతున్నారు. మరి ఖచ్చితంగా ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుందేమో. కాంబినేషన్ చూస్తుంటే క్రేజీ అనిపిస్తుంది. కాంబినేషన్కే ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు అనమాట. ఒక డిఫరెంట్ టేకింగ్లో అయితే ఉండబోతుంది మూవీ. బట్ అన్ని ఓకే అనుకొని ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కితే మాత్రం ఒక కొత్త వర్షన్ ఆఫ్ బాలకృష్ణ గారిని, ఒక కొత్త క్యారెక్టర్లు మళ్ళీ బాలకృష్ణ గారిని అయితే మనం ఖచ్చితంగా చూస్తాం. బట్ చూద్దాం మరి ఏమవుతుంది.